అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. భోజనం ఎలా ముఖ్యమో అదేవిధంగా నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ చాలామంది ఒక మాట అంటారు, నాకు నిద్ర రావట్లేదు అని. కొంతమంది ఏమంటారంటే ఆలోచనలు పిచ్చిగా ఉన్నాయి కాబట్టి నిద్ర రావట్లేదు అంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. శరీరం అలసిపోవాలి కానీ మనసు అలసిపోకూడదు. ఈ రెండు మ్యాజిక్ అనమాట అండి. ఎందుకంటే శరీరం అలసిపోతే ఏమనిపిస్తుంది, మనకు పడుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే రెడీ అయిపోయినట్టే. కానీ మనసు మాత్రం ఇంకా పని చేస్తూనే ఉంటుంది. ఒకసారి మన ఆలోచనలు అలవాటు పడితే ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలోనే గనక మనం యాక్టివ్ చేయంగానే ఏమవుతుంది, తిరుగుతూనే ఉంటుంది. తిరిగినప్పుడు ఏమవుతుంది, అరే ఇది ఇలా చేసేది లేకుండా అలా చేసేది ఉండాలి. అందుకోసం ఏమంటారంటే ఎక్కువ వాదించకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే అది పట్టుకొని తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా దానికి తోడు మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తుంటే నిద్ర కూడా సరిగ్గా అది పని కూడా చేయలేదు అనుకోండి, ఏం చేస్తారు, పని చేయరు, శరీరం అలవదు. అదేవిధంగా ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నదాన్ని ఇంకా మనం దానికి ఇంకా మసాలా వేసి కనుక ఇంకా ఇంకోలాగా ఆలోచించడము, లేకుంటే వేరే వాళ్ళు మనని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవడము, మనం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. ఈ రెండు కూడా డేంజరే. ఈ రెండు కూడా మన మనస్తాపాన్ని పెంచుతాయి, మన నిద్రని హరిస్తాయి. అవి గుర్తుపెట్టుకొని వాటిని ఎక్కడెక్కడ వదిలేయాలో అక్కడక్కడ వదిలేయాలి. అప్పుడు మంచి నిద్ర పడుతుంది. అది ఒక కారణం. అయితే ఇంకో కారణం ఏంటి, కొంతమంది ఎంత మంచిగా ఉన్నా కూడా నిద్ర పట్టదు. వాళ్ళకి ఇంకో పెద్ద మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా కూర్చొని హాయిగా మెడిటేషన్ చేసుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, లేకుంటే భగవత్ నామం స్మరించడం. వాళ్ళకి చాలా అనాయాసంగా అయిపోతుంది. లేదు అది కాదు, ఈ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఇంకొకటి హెల్దీ ఆలోచనలు వస్తాయి చాలామందికి. అది అంటే ఏంటో తెలియదు చాలామందికి. రాత్రి ఆలోచిస్తారు అయినా పొద్దున బాగా కనపడతారు వాళ్ళు. హెల్దీ ఆలోచనలు అంటే ఏంటంటే అమ్మవారిని తయారు చేస్తున్నట్టుగా ఏదో ఊహించుకోవడం, ఆ తర్వాత కుంకుమ పసుపు ఇవన్నీ మన కళ్ళలోకి రావడం, లేకుంటే ప్యాంటీస్లోకి వెళ్ళడం, వాళ్ళు ఇలా చేసాం అనుకోవడం, లేకుంటే ఎవరిదైనా ఒక పెద్ద వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం, మన ప్రజెంటేషన్ ఎలా ఉంది అనుకోవడం, లేదా మన డెవలప్మెంట్ ఇంకా అంటే మన భాషని కానీ మనం సరి చేసుకోవడం, ఇంటి వాతావరణాన్ని మార్చడం. ఎందుకంటే అది ఒక్కోళ్ళ మీద కాదు, వాళ్ళు మార్చడం వల్ల అంతా చుట్టూ ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ మార్చుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల దీన్ని హెల్దీ అంటారు. ఈ హెల్దీ డిస్టర్బెన్స్ వల్ల ఏమీ ఉండదు. వాళ్ళు అంత నీరసంగా కనిపించరు, మంచి యాక్టివ్గా ఉంటారు, బాగుంటారు. చూసేవాళ్ళు చెప్పిన నమ్మరు అనమాట. ఎట్లా అంటే అవునా నిజంగా నా నిద్రపోలేదు, అలా అనిపించట్లేదు, ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నారు మీరు అంటారు. ఎందుకంటే అవి సర్వసాధారణంగా అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. కానీ అది కూడా అవసరం లేదు కదా, ఏ టైంకి ఆ టైం చేసుకోవడం ముఖ్యమవుతుంది. అది బాగా పాటించాలి. నిద్ర కొంతమంది మరీ అసలు ఉంటారైతే వాళ్ళు ఎలా అంటే పని చేయరు, ఒళ్ళు ఉంచరు, రాత్రులంతా మేలుకుంటారు, నేను ఫోన్ పట్టుకుంటారు, లేదా ఎవరిని అనాలి అనుకుంటారు, లేకుంటే ఎవరింట్లో ఏమైనాయి అంటారు. ఈ గాసిప్స్ వినడం ఇవన్నీ వాళ్ళకు సర్వసాధారణం. ఏం చేస్తారు, రాత్రంతా నిద్రపోరు, మంచిగా ఉంటారు, ఆ బయట వాళ్ళని సతాయించడం ఇవన్నీ మామూలుగా జరిగిపోతాయి. ఉదయం అంతా నిద్రపోతారు. ఏమన్నా అంటే మాకు నిద్ర రావట్లేదు, మాకు చేత కావట్లేదు, మాకు ఇట్లా ఉండట్లేదు అంటారు. ఇది అన్హెల్దీ ప్రాబ్లం అనమాట. ఇందాక హెల్దీది అనుకున్నాం, ఇది అన్హెల్దీ. దీనివల్ల ఏమవుతుంది, శక్తి హరిస్తుంది, మన మనం చేసే రోజువారీ పనులు ఆగిపోతాయి. అదేవిధంగా మన ఇంటి వాతావరణం మారిపోతుంది. అది ఇంకా అనుకొని పొద్దున్న లేచి వీళ్ళు పడుకొని, ఎందుకంటే వీళ్ళు డిస్టర్బెన్స్ మిగతా వాళ్ళు వెళ్ళిపోతే పర్వాలేదు, ఓ పిల్లల తల్లి ఒక పెద్దవాళ్ళకి చేసుకున్న వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవడంలో తప్పులేదు, లేకుంటే అలసటగా ఉండడంలో తప్పులేదు. వీళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా తింటారు, మంచిగా పడుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. పక్కన ఉండి అంటారు మీరు చేయలేదు, మీరు చెందలేదు, అది ఇవని. దీనివల్ల ఏమవుతుంది, పక్కన వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది.
ఇది అన్హెల్దీ అని అనాలి. ఇది ఒక పద్ధతి కాదనమాట. జీవన విధానం సరిగ్గా లేకపోవడం, నిద్ర అనేది బలవంతంగా రాదు. శరీరము మనస్సు రెండు కలిసి విశ్రాంతి తీసుకున్నప్పుడే మాత్రమే శరీరం కోసము కొంచెం శ్రమ వ్యాయామం అవసరము. అట్లాంటి పరిస్థితి రాలేదనుకోండి, కనీసం మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి. ధ్యానం, శాంతి మనం అవసరం లేని చోట ఎక్కువగా మాట్లాడడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాని పనులు. అందుకోసమే ఇంకొక విషయం ఏంటంటే దశ దిగ్బంధనం, శుద్ధి, భోజనం సరిగ్గా స్వీకరించడం, ఇవన్నీ కలిపి మన వాతావరణాన్ని సరిచేస్తాయి. మన దగ్గర వచ్చే ఆ నెగిటివ్ ఆలోచనలను అక్కడికక్కడే మార్చేస్తాయి. అందుకోసం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దశ దిగ్బంధనం చేసుకోవడం, ఆ భోజనాన్ని ఎలా స్వీకరించాలి అలా స్వీకరించడం, ఇవన్నీ చేస్తుంటే నిద్రకు కూడా మనము ప్రశాంత స్థితిని తీసుకొచ్చినట్టుగా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఆటోమేటిక్గా నిద్ర రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది కూర్చొని ఉంటారు, పక్కన వాళ్ళకి చెప్తారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఇంకా వాళ్ళకి ఏం జరుగుతుంది, రోజు ఎట్లా అవుతుంది, దినం ఎట్లా అవుతుంది, అది వాళ్ళకి సమస్యే కాదనమాట. అయితే నిద్ర రావాలంటే శరీర పని చేయాలి, మనశ్శాంతిగా ఉండాలి, వాతావరణం శుభ్రంగా ఉండాలి, ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి. ఇది మాత్రం గ్యారంటీ అండి. ఇలా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీరే కాదు, పక్కన వాళ్ళకు కూడా మీరు ఉపకారం చేసినట్టే. శ్రీమాత్రం.